హలో అండి, సొరకాయ పాయసం చేసుకుందాం రండి. చాలా బాగుంటుంది. లేత సొరకాయ తీసుకోవాలి. చిన్నప్పుడైతే నేను సొరకాయ చెట్టు వేసుకుంటే సొరకాయ రాగానే లేత దెంపుకునేది, బెల్లం తెచ్చుకొని సొరకాయ పాయసం చేసుకొని తినేది. అంత ఇష్టం నాకు సొరకాయ పాయసం అంటే. ఇది చెక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవన్నీ పొట్టు తీసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు కట్ చేసి పెట్టుకొని మనం వాటర్లో కడుక్కుందాం. సొరకాయ చాలా మంచిది హెల్త్కి కూడా. చిన్నప్పుడు మా అమ్మ చెట్టు పైన అప్పటికప్పుడే కోసుకొచ్చి పాయసం చేసి పెట్టేది. మాకైతే చాలా ఇష్టం నాకు సొరకాయ పాయసం అంటే. మళ్ళీ చేసి పెట్టింది కాక నేను మళ్ళీ ఇల్లు ఎక్కి సొరకాయ కోసుకొచ్చుకొని మళ్ళీ మా అమ్మ కొనుక్కోమని డబ్బులు ఇస్తే అప్పటికప్పుడు బెల్లం తీసుకొచ్చుకొని పాయసం చేసుకునేది. మా అమ్మ అయితే ఒక రకంగా చేస్తుంది. పిండి కొట్టి దాంట్లో బెల్లం వేసి సొరకాయలతోటి పాయసం చేస్తుంది. నేనేమో అంత చిన్నపిల్లని కదా, అంత ప్రాసెస్ చేయలేక చెట్టు మీద అప్పటికప్పుడే తెంపుకొచ్చుకునేది, ఉడకబెట్టుకునేది, బెల్లం వేసుకునేది, రుబ్బుకొని తినేది. ఇప్పుడైతేమో పాలు అవన్నీ పోస్తాను. లేత సొరకాయ తీసుకోవాలి పాయసానికి, ఇత్తనాలు రావద్దు. సొరకాయ హల్వా కూడా చేసుకోవచ్చు. అది వేరే టేస్ట్ వస్తుంది, ఇది వేరే టేస్ట్ వస్తుంది. కుక్కర్లో వేస్తే 2-3 విజిల్కే ఉడికిపోతుంది. సొరకాయ జ్యూస్ అలా చేసుకొని తాగమంటారు కదా, ఇది కూడా మంచిదే కదా. బెల్లం అట్లా సొరకాయ జ్యూస్ తాగలేని వాళ్ళు పచ్చిది బెల్లం వేసుకొని పాయసం చేసుకొని తినేయచ్చు అప్పటికప్పుడే. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ వచ్చిందా పొయ్యి మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 5 విజిల్లు వచ్చిందాకా ఉంచుకోవాలి అండి. మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఒక 5 విజిల్లోనే మొత్తం మెత్తగా అయిపోయింది. ఇవి కొన్ని వాటర్ ఉంటే తీసేయాలి. వాటర్ అన్నీ వేరే గిన్నెలో కొంచేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత బెల్లం వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి బెల్లం అంతా. ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు పోసుకోవాలి. ఇలాగైనా తినేయచ్చు. కాసి చల్లార్చుకున్న పాలే పోయాలి, వేడి మీద పోయొద్దు, ఇరిగిపోతాయి. ఇలా అయినా తినేయచ్చు. దీంట్లో పిండి కొట్టి వేసుకోవచ్చు. మళ్ళీ జీడిపప్పు అవి ఉంటే నెయ్యిలో వేపి వేసుకోవచ్చు. నాకు ఇలాగే ఇష్టం అండి. మీకు కావాలనుకుంటే జీడిపప్పు అవి ఫ్రై చేసి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మేమైతే ఇలా చేస్తాము. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మా అమ్మ అయితే చిన్నప్పుడు చాలా బాగా చేసి పెట్టేది. నాకేం స్వీట్ అంటే ఇష్టం. స్వీట్ అప్పటికప్పుడు చేసుకొని ఇదే తినేదాన్ని చిన్నప్పుడు. స్వీట్లు అవి షాపులో తెచ్చుకునే అంత ఉండదు కదండి మనకి. మా తమ్ముడికైతే హాట్ చక్రాలు అవి చేసేది. నాకైతే స్వీటు అరిసెలు ఇవి చేసి పెట్టేది మా అమ్మ. చాలా బాగుండేవి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. ఉంటానండి.